టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ముందు అని మనం అనుకున్నట్టయితే బూతుల ప్రహసనం విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మీ మీద అలా అటాక్ జరిగినప్పుడు, అలాంటి వీడియోలు చెప్పడం చేసినప్పుడు ఎలా మిమ్మల్ని మీరు కోపప్ చేసుకున్నారంటే? ఇష్టం వచ్చినట్టు చెప్పుతో కొట్టాలి అని అన్నట్టుగా మాట్లాడారు. అది చూసిన వెంటనే చాలా బాధేసింది. వారు ఒకటే చెప్పారు, బీ యాజ్ డిగ్నిఫైడ్ యాజ్ యు ఆర్ అమ్మా, డోంట్ రెస్పాండ్ ఆన్ ఇట్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి, మీకేం అర్థమైంది అంటే మీరు ఏం చెప్తారు? నేర్చుకుంటూ పోతే ఆయన ఒక యూనివర్సిటీ. భూదేవికి అసూయ పుట్టేంత సహనం చంద్రబాబు గారికి ఉంది అంటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి అనేది ఎక్కువ వింటున్నాం కదా. మీరు రాజకీయాల్లోకి ఇప్పుడు ప్రత్యక్షంగా అడుగు పెట్టారు, దాన్నింటికి రెడీ అయ్యే వచ్చారా అని అంటే? ఏ వర్క్ అయినా చేసినా అందులో మన బెస్ట్ ఇవ్వాలి. ఆ హార్డ్ వర్కే ఇట్ విల్ టేక్ యూ టు ప్లేసెస్. ప్రొఫెషనల్ వింగ్ ఇచ్చినప్పుడు అంతే హార్డ్ వర్క్ చేశాను. చంద్రబాబు నాయుడు గారి విజన్ పర్టికులర్గా ఏపీ గురించి ప్రజలకున్న అనుమానాల్ని మీరు ఏ విధంగా క్లారిఫై చేస్తారు? ప్రజలు చాలా నలిగిపోయారు. ఒక 5 ఏళ్ల పాలన రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్తుందో ఒక కేస్ స్టడీ ఆంధ్రప్రదేశ్. టెర్రరిస్టుల మాదిరిగా ఆపి అక్కడ వాళ్ళని చెక్ చేయడం జరిగింది. మా సొంత రాష్ట్రానికి మేము వెళ్ళడానికి కూడా పర్మిషన్ తీసుకునే దుస్థితి ఆ రోజు మేము చూసాం. 3 పార్టీల యూనిటీ ఏదైతే ఉందో దాన్ని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంది యూనిటీ అంటే వాళ్ళ 3 పార్టీల మధ్యలో? మొత్తం 3 గట్టిగా చెప్పారు, మేము రాష్ట్రం కోసం కలుస్తున్నాము. నా గ్రోత్ నీ గ్రోత్ చూసుకునే సమయం కాదు, రాష్ట్రం బ్రతికితేనే మనందరి గ్రోత్ ఉంటుంది అని నమ్మే నాయకులు పైన ఉండడం వల్ల కింద ఎన్నొచ్చిన డిస్టర్బెన్సెస్ దే ఆర్ నాట్ ఎఫెక్టింగ్ ఎనీథింగ్. అంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారండి మీరు అనుకోవచ్చు, జస్ట్ ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎవ్రీ వీక్ క్లీన్ చేసేస్తే ఆ ప్లేసెస్ అలానే ఉండిపోయినాయా? మళ్ళీ దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయాలి. డెఫినెట్లీ దాన్ని మళ్ళీ వాళ్ళు దే మేక్ దెమ్ పాడు చేసేస్తారు, మళ్ళీ చెత్తేస్తారు, అక్కడే పోస్టర్లు అతికిచ్చేవారు. మేము ఒక పక్క చేస్తుంటే అదే ప్లేస్ లో పక్కన ఇంకొకళ్ళు వచ్చి యూరినేట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కల్చరల్ కమిషన్ కి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ అధ్యయనం చేయడం మొదలు పెట్టాను, మన స్టేట్ లో ఏముంది అని నేర్చుకోవడం మొదలు పెట్టాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అంజలి గారు చాలా మంది సాహితీకారులు ఎంతో మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఈ 1 year గా మీరు ఏం చేశారు, మీరు రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ లో ప్రతి ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సింది కల్చర్ కమిషన్. కేస్ స్టడీస్ అన్ని రాష్ట్రాలకి తిరిగి చదవడం జరిగింది. అందులో భాగంగా కర్ణాటకకి వెళ్ళినప్పుడు చిత్రకళా సంతే అని 25 years నుంచి జరుగుతుంది. వాళ్ళు చెప్పిన మాట నాకు చాలా బాధేసింది. ఆంధ్రప్రదేశ్లో మాకు ఇంతవరకు మా ఆర్ట్ని ఎగ్జిబిట్ చేసే ప్రాపర్ ప్లాట్ఫామ్ దొరకలేదు మేడం. మేము వెతుక్కొని అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి మాది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా మీడియా ముందు ఎలా పడితే అలా తోలునడి మాట్లాడిన సందర్భంలో కానీ భువనేశ్వరి గారితో చాలా క్లోజ్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా ఉంటారు యాక్చువల్లీ ఆవిడంటే ఏం చెప్తారు? భువనేశ్వరమ్మ బంగారం అండి. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అండ్ భువనమ్మ దొరకడం, బాబు గారికి లోకేష్ అన్నకి అలాంటి అమ్మ దొరకడం కూడా దే ఆర్ బోత్ సో బ్లెస్డ్ అండి. ఫిట్నెస్ గురించి చెప్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ. అవునండి. ఏంటి ఆ పర్సనాలిటీ బొజ్జ ఏంటి తగ్గించండి. రాము గారు అంటున్నారు, సార్ ఏంటి ఇంత సనబడిపోయారు, ఎలక్షన్కి ముందు కొంచెం మీరు బొద్దుగా ఉన్నారు కదంటే బాబు గారు ఊరుకోవట్లేదమ్మా ఫస్ట్ సనబడి అన్నారు. మీరు చూస్తే అందరి చేతికి ఫిట్నెస్ బ్యాండ్లు లేదా రింగ్స్, ఆరా రింగ్స్. పాలిటిక్స్ అందరూ చాలా లీస్ట్ అప్రిషియేటెడ్ ప్రొఫెషన్. ఎందుకంటే తిట్లు ఎక్కువ ఉంటాయి, మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయరు. చేశాడులే, ఎవరి కోసం చేశాడు అని అంటారు. అయితే మీ పెళ్లి చూపుల్లో ఎస్ ఈ అమ్మాయి నా కరెక్ట్ అయిన వైఫ్, రైట్ చాయిస్ అని మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? అయితే తప్పక చేసుకున్నాం అనుకుంటారు.